అధికారులను అధముల చేసిన నీకు అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు సాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అందరూ చేతులు పైకెత్తి ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆశ్చర్యకరుడా స్తోత్రం. మన చేతుల పైకెత్తి ఆలోచనకర్త స్తోత్రం. ప్రతి ఒక్కరం చెప్తాము ఆశ్చర్యకరుడా స్తోత్రం.
పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. 10,000లో అతి కాంక్షణీయుడా, అతి సుందరుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, నీకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అయా నిత్యము దూతల చేత, దూతగణముల చేత పరిశుద్ధుడవు, 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 పరిశుద్ధుడవు అంటూ ప్రతి గానముల ద్వారా కీర్తించబడుచు, పొగడబడుచున్న సర్వశక్తిమంతుడా నీకు స్తుతులు ప్రభువా. అల్పులము, అయోగ్యులము, ఎందుకు పనికిరానటువంటి మా జీవితమును నువ్వు ఎన్నుకున్నవాడవు ప్రభువా, ఏర్పరచుకున్నవాడవు. నీకు స్తుతులు తండ్రి, స్తోత్రము. ఈ దినము ప్రభువా, అయ్యా నాయనా నీ సన్నిధానములోనికి మమ్మల్ని చేర్చిన దేవా నీకు స్తుతులు నాయనా, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు తండ్రి. అయ్యా తండ్రి నాయనా, ఏ యోగ్యత, ఏ అర్హత లేనటువంటి మా జీవితాలను ప్రభువా నువ్వు ఏర్పరచుకున్న దేవా నీకు స్తుతులు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా, నీకు స్తోత్రములు ప్రభువా. నీ సన్నిధానములో ప్రభువా అయ్యా మా స్వరమెత్తి ప్రభువా మా హృదయమును నీ సన్నిధిలో సమర్పించుకొని తండ్రి, అబ్బా తండ్రి అంటూ ప్రభువా నిన్ను స్తుతించడానికి ప్రభువా, నిన్ను వేడుకొనడానికి ప్రభువా నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. అనేకమైన పరిస్థితులు ఈ లోకంలో మేము ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభువా నీ సజీవమైన రెక్కల చాటున ప్రభా దినదినము కాపాడుతూ రక్షించుకుంటూ వస్తున్న దేవా నీకు స్తుతులు తండ్రి, స్తోత్రములు ప్రభా. ఆపదల్లో నువ్వు కాపాడుతున్నావు ప్రభా, ఆదరిస్తున్నావు ప్రభా. అయ్యా తండ్రి నాయన, మరణపు అంచులలోనికి మేము వెళ్ళిన పరిస్థితుల్లో ప్రభా నీ వాక్యముతో ఆదరిస్తున్నావు, నీ వాక్యముతో బలపరచుచున్న దేవా నీకు వందనములు ప్రభా. నీ శక్తితో నింపుతున్నావు, నీ కృప కొరకు మేము కనిపెట్టుకొని ఉన్నప్పుడు ప్రభా నీవు ఆనందించుచున్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు, వందనాలు, వందనములు ప్రభా. అయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ దినము ప్రభా నీ సన్నిధానమందు ప్రభా అయ్యా తండ్రి నీ హృదయపూర్వకముగా ప్రభా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించి ఉండగా మా స్తుతులను గైకొనిన దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. మా ఆరాధన ఇంపుగా నీ సన్నిధానములోనికి చేర్చుకున్న పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. ఈ దినమందు నీ పరిశుద్ధ బలలో ప్రభా అయ్యా మేము చేరుకునే ముందు ప్రభా నీ వాక్యమును మేము ప్రభా వినుచున్నాగా తండ్రి. అయ్యా తండ్రి మా అతిక్రమలను బట్టి అయ్యా నీవు మాట్లాడండి ప్రభా. అయ్యా మా దోషములను నువ్వు ఎత్తి చూపించండి ప్రభా. అయ్యా మా మనసుల్లో నువ్వు తండ్రి నేను కలిగి ఉన్నటువంటి పాపమును నువ్వు ఎత్తి చూపించండి ప్రభా. అయ్యా నీ వాక్యము సరిచేయునది ప్రభా, నీ వాక్యముతో మేము సరిదిద్దుకునే కృపను మీరు మాకు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. నీ దైవజనులు నిలబడి మాట్లాడుతుండగా ప్రతి మాటను మా హృదయ లోతుల్లోనికి చొచ్చుకునేలాగున సహాయమును దయచేయండి ప్రభా. బలమైన నీ వాక్యంతో గద్దించబడడానికి, బలమైన నీ వాక్యముకు లోబడే కృపను, భాగ్యమును మీరు మాకు దయచేయండి ప్రభా. అబ్బా తండ్రి, నా హృదయము నేను విరగొట్టుకొంచున్నాను, నా హృదయము నేను నలగొట్టుకొంచున్నాను అంటూ ప్రభువా నీ సన్నిధానములో సమర్పించుకొంచు నీ బలలో పాల్గొనే కృపను మీరు మా అందరికీ దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థనని పాదాల చెందకే సమర్పించి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. అలాగే చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృప చేత, ఆయన దయచేత ప్రభు మనల్ని మరొక నెలలోనికి ప్రవేశపెట్టారు. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినం ఉదయకాలం లేవగానే ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఎంతమంది ప్రతిదినము పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ని చదువుతున్నారు? దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ఈరోజు అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో మనము నిలిచి ఉన్నాము. ఈ అధ్యాయంలో
చాలా శ్రేష్టమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఈ వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు మనతో పరిశుద్ధాత్ముడు పంచుకున్నట్లుగా మనమంతా ప్రార్థన చేద్దాం. చాలా సుదీర్ఘమైన అధ్యాయం ఇది. పౌలు భక్తుడు ఆయన రక్షించబడిన నాటి నుంచి చాలా పరిచర్య చేశారు. ఆయన చాలా పరిచర్య చేసి ఇక యెరూషలేముకు వెళ్ళి ఆయన దేవుణ్ణి ఆరాధించి ఆయన్ని ఘనపరచాలని, ఆయన్ని స్తుతించాలని ఎంతో సిద్ధపాటు కలిగిన వాక్యము మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో తెల్లవారు పౌలు మాట్లాడారట, సంఘానికి ఆఖరి వర్తమానం అన్నట్టుగా. ఇక నా ముఖం మీరు చూడరు, ఇది ఆఖరి వర్తమానం అయి ఉండొచ్చు, నేను హతసాక్షిని కాబోతున్నాను అని చెప్పి పౌలు మాట్లాడుతూ వచ్చారు. ఆ విషయాన్ని తెలిసినప్పుడు ఆత్మీయులైన వారందరూ చాలా కన్నీరు విడిచారు, చాలా దుఃఖపడ్డారు, చాలా వేదన పడ్డారు. ఇంత గొప్ప దైవజనుణ్ణి, మంచి దైవజనుణ్ణి ఇంకా మేము చూడమా అని వారు చాలా దుఃఖపడి పౌలు యొక్క అడుగుజాడల్లో ఆత్మీయతలో వాళ్ళంతా పెంచబడినట్లు వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న మనందరం కూడా ఈ ఆధ్యాత్మిక యాత్రలో, ఈ ప్రయాణంలో మనల్ని ఆధ్యాత్మికంగా నడిపించిన దైవజనులు, ఆధ్యాత్మికంగా మన కోసం కన్నీళ్ళు విడిచి ప్రార్థించి ప్రయాసపడి మన కోసరమై, మన రక్షణ కోసరమై, మన కుటుంబాల కోసరమై సేవ చేసిన అటువంటి ఆత్మీయులను ఒకవేళ మనం కోల్పోవచ్చు. అయినప్పటికీ పౌలు ఒక్కడే ఆ యొక్క పరిచర్యని కొనసాగించడానికి ఒక్క పౌలే కాదు, కానీ పౌల్లో నుంచి, ఆయనలో నుంచి ఎంతోమంది ఆత్మీయ బిడ్డలు బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎంతోమందిని పౌలు కంటే మంచి పరిచర్య, పౌలుతో పాటు కూడా పోటీ పడగలిగి పరిచర్య చేయగలిగిన గొప్ప వ్యక్తులు, పౌలు వంటి గొప్ప వ్యక్తులను ఆయన సిద్ధపరిచారు, పరిశుద్ధాత్మ చేత సిద్ధపరిచారు. ప్రతి చెట్టు తను చనిపోయేటప్పుడు కొన్ని విత్తనాలని భూమి మీద విడిచిపెడతాది. అంటే దాని అర్థం ఏమిటంటే, నేను లేకపోయినా నా నుండి వచ్చిన విత్తనాలు ఈ భూమంతటిని కప్పుతుంది, లేక మొలిపించి అవి కూడా గొప్ప వృక్షాలు అవుతాయని దాని యొక్క అర్థం. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రభువుని కలిగిన జీవితంలో నాతోనే నీతోనే ఈ పని ఆగిపోదు. మన తర్వాత ఇంకా మహిమకరముగా ఈ పరిచర్య కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం. మన తర్వాత ఈ పరిచర్య ఇంకా ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు. దానికి కారణం ఏమిటంటే, మనము ఆధ్యాత్మికంగా వేసుకున్న పునాది, మనము ఆధ్యాత్మికంగా కట్టుకున్న విశ్వాస నిర్మాణము. ఆ విశ్వాస నిర్మాణము నీతోనే ఆగిపోయేదిలా నువ్వు కట్టుకుంటే అది నీతోనే ఆగిపోద్ది. లేదు, నా తర్వాత భూమి మీద నిలిచి ఉండు అనేక తరాలు ఆయన్ని గణపరచాలి అని నువ్వు గనక ప్రయాసపడి ప్రార్థించి నువ్వు గనక నిలబడగలిగితే, ఆయన అనేక తరాలు, నీవు నేను లేక మనమంతా ఆయన పని చేయటానికి
దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆ విషయాన్ని పౌలు సంఘానికి తెలియచేస్తూ వచ్చారు. ఆ సత్యాన్ని సంఘానికి వివరిస్తూ వచ్చారు. ఈ అధ్యాయంలో చాలా వర్తమానాలు ఉన్నాయి. అయితే ఈరోజు మనము ఈ అధ్యాయంలో నుంచి ఒక్క వచనాన్ని ధ్యానం చేద్దాం. 32వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. అందరం కలిసి మళ్ళీ ఒకసారి చదువుదాం. ఇప్పుడు అందరం కలిసి చదువుతాం. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు కంగారు పడతారు ఎందుకు? నేను చెప్తున్నానుగా వెనకాల. మళ్ళీ చదువుతాం మొదటి నుంచి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము అనుగ్రహించుటకును శక్తిమంతుడు. చూడండి, పౌలు నేను గొప్పోడిని, నేను అలాంటోడిని, ఇలాంటోడిని, నా వల్ల అలా జరిగింది, ఇలా జరిగింది అని ఏమీ చెప్పట్లేదు. మనము కూడా మన జీవితాల్లో చాలా తగ్గించుకోవాలి. మనం మనుషులు కనపడాలని ఆరాటపడుతూ ఉంటాం. మనుషులు చూడాలని మనం ఆశపడుతూ ఉంటాం. కానీ మన ఫలము నిలిచి ఉండాలి అంటే అది ప్రభువు చూడాలి అని ఆశించాలి. దేవునికి స్తోత్రం. ప్రభువు హెచ్చించాలి. ఆయన నామము ఘనపరచబడాలి. ఆయన నామమే మన మధ్యన ఉచ్చరించబడాలి. చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం చెప్పుకునే విషయం ఏంటంటే, నేను చాలా అది ఇది అని చెప్పుకుంటాం. అయితే ఉండొచ్చు, కానీ దేవుని కృప అన్నది మన మధ్యలో లేకపోతే మనం ఎందుకు పనికిరాం, మనం దేనికి కొరకు రాం, దేనికి మనము ఉపయోగపడం. అందుకనే మనం మాట్లాడే ప్రతి మాట ముందు వెనక కూడా ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే అపోస్తల కార్యాల గ్రంథములో ఆయన ప్రభు కోసం పట్టబడినప్పుడు ఆయన చాలా మంచి సాక్ష్యాన్ని ఉన్నట్టు చెప్తారు. కొరింథీ రాసిన పత్రికకు వెళ్ళినప్పుడు 9వ అధ్యాయంలో ఆయన పట్టబడినట్లు మనం చూస్తాము. ఆయన రక్షింపబడిన అనుభవం, ఆయన ఒప్పుకున్న విధానం మనం చూస్తాము. కొరింథీ రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో చాలా విలువైన సంగతులు ఆయన చెప్పారు పౌలు భక్తుడు. ఆ అధ్యాయాన్ని చెప్పే ముందు పౌలు కంటే 12 మంది శిష్యులు ముందున్నారు. వారి యొక్క అపోస్తలత్వాన్ని కింద వరుసలో పౌలు కూడా పరిచర్యని ప్రారంభించారు. ఒక రకంగా చెప్పాలంటే సౌలుగా ఉన్న ఈయన సంఘాన్ని చాలా హింసించడానికి ప్రయత్నించిన వ్యక్తి, సంఘాన్ని చాలా బాధపరిచిన వ్యక్తి, సంఘానికి చాలా ఆటంకంగా ఉన్న వ్యక్తి. కానీ ఆయన మారిన తర్వాత అదే సంఘము కొరకు దెబ్బలు తిన్న వ్యక్తి, బాధలు అనుభవించిన వ్యక్తి. ఇంకెవ్వరు అన్ని బాధలు అనుభవించలేదేమో అనిపిస్తుంది, ఇంకెవ్వరు అంత కష్టపడలేదేమో అనిపిస్తుంది. అంటే అందరూ వారి వారి వంతు చొప్పున చాలా శ్రమపడ్డారు, సంఘం కోసం హతసాక్షులుగా నిలబడ్డారు.
అందులో పౌలు ఏమంటారంటే, ప్రయాసపడినది నేను కాదు. 9వ వచనం, 1 కొరింథీ 15వ అధ్యాయం 9-10 వచనాలు. ఏలయనగా ఆ అపోస్తలులందరితో ఆయన చెప్పుకుంటున్నాడు. ఎలా చెప్పుకుంటున్నాడు చూడండి. అపోస్తలులందరిలో నేను చాలా తక్కువ వాడిని. అసలు ఆ మాట చెప్పుకుంటున్నప్పుడే ఆయన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. అపోస్తలులందరిలో నేను తక్కువ వాడిని, దేవుని సంఘమును హింసించినందున నేను అపోస్తలుడును అనబడటానికి నేను సంఘాన్ని హింసించాను. చూడండి, ఏదైనా ఒక పని చేయటానికి మనము ఆలోచించుకోవాలి. మరి ముఖ్యంగా దేవుని పనిలో, దేవుని సంఘములో, దేవుని పరిచర్యలో దేవుడు ఏదైనా మనకి ఇస్తున్నప్పుడు దాని గురించి మనం ఆలోచించి, ప్రభువా నేను యోగ్యుడును కాను అనుకుంటూ ఆయన పనిలో ముందుకు వెళ్ళాలి. నాకేం తక్కువ, వాళ్ళకంటే నాకేం ఎక్కువ అని తిరుగుబడి స్వభావం మనుషుల్లో ఎక్కువ కనపడుతూ నేను గమనించాను. మరికొందరేమో ముఖాలు మార్చుకుని దేవుని పని విషయంలో, సంఘ విషయంలో ఇది నా పని కాదని పక్కగా వెళ్ళిపోయే వాళ్ళని కూడా నేను చూశాను. మరికొంతమంది నాకే మెప్పు అక్కర్లేదు, నాకే ఘనత అక్కర్లేదు, దేవుడు నాకు ఇస్తరాకులు ఎత్తే పనిచ్చిన చాలు, వెంగళ విస్తరాకులు తీసే అదృష్టం ప్రభువు నాకు ఇచ్చాడు అని కష్టపడే వారిని కూడా నేను చూశాను. 34 సంవత్సరాల పరిచర్యలో చాలా నేర్చుకున్నాను. నేను ఇంకా నేర్చుకుంటున్నాను. చాలా విషయాలలో చాలామంది యొక్క స్వభావాలు వారి వారి పనిచేసే విధానంలో కనపడుతూ ఉంటుంది. దేవుడు ప్రతి వారికి చక్కగా తన పని అప్పగించాడు అన్న విషయాన్ని పౌలు గుర్తించాడు. వినాలి, శ్రద్ధగా వినాలా. దేవుని యొక్క పని విషయంలో, సంఘ పరిచర్య విషయంలో, సంఘ క్షేమాభివృద్ధి విషయంలో ఆయన కొన్నంత నడిపింపు చాలా గొప్పది. అపోస్తలులందరిలో నేను చాలా తక్కువ వాడను, అయినను నేను ఏమై ఉన్నానో దేవునికి స్తోత్రం. అపోస్తలు వలె నేను పిలువబడి అద్భుతాలు చూసి, పేతురులాగా, యోహానులాగా, యాకోబులాగా నేను ఆయన ఎదుట సాక్షిగా నేను లేకపోయినను, హానికరుడును, హింసకుడును, దూషకుడును, అది మళ్ళీ ఎక్కడ చెప్తాడు? తిమోతికి ఉత్తరము రాస్తూ ఉన్నప్పుడు 1 పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఎంత పని జరిగించుకున్నాడో ఈ రోజున మీరు ఆలోచించాలి. మీ ద్వారా కూడా, నా ద్వారా కూడా, మనందరి ద్వారా దేవుడు ఎంత పని జరిగించుకుంటాడో ఆయన ప్రణాళికలోనికి మనము నిలిచి ఉన్నామన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఈ రోజున ఏదో చాలామంది ఎలా ఉన్నారంటే, వెళ్తున్నాను, వస్తున్నాను, ఏదో ప్రభువు నమ్ముకున్నాను గనక, ఆయనకి నేను కనపడాలి గనక, ఆదివారం ఆచారంగా కనపడాలి గనక, ప్రభు బల్లకి నేను ఆచారంగా ఆచరించాలి గనక అనుకుంటున్నారు. అసలే ఆ మెట్టు సరైనది కానే కాదు. చాలా లోతైన విషయాన్ని పౌలు తన అంతరంగంలో ఏం చెప్తున్నాడంటే, ఆయనకి చాలా జ్ఞానం ఉంది. పౌలు సామాన్యుడు కాదు. పౌలు విద్యలో గొప్పవాడు, జ్ఞానములో గొప్పవాడు, మాట్లాడే విషయంలో చాలా చాతుర్యము కలిగిన వాడు, ప్రజలను ఆకట్టగలిగిన వాడు, శాస్త్రులకే, మహాజ్ఞానులకే ఆయన బోధ చేయగలిగిన వాడు. ఏదైనా ఒక ప్రశ్న అడిగితే దానికి చాలా లోతుగా సమాధానం చెప్పగలిగిన వాడు.
ధర్మశాస్త్రం అంతటిని బాగా ఎరిగినవాడు, ఇన్ని తెలిసినా కూడా ఆయన ఏమంటాడంటే, నేను ఏమై ఉన్నానో కేవలం ఆయన కృప వలనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి మాట. అసలు నేనంటే ఏమనుకుంటున్నావు? ఏంటి నువ్వంటే ఏంటి? నువ్వు గొప్పేమో కానీ నువ్వు దేవునికి ఏమాత్రం గొప్ప కాదు. అసలు ఆ మాట అంటేనే నువ్వు పనికిరావు దేవునికి. నేను ఏమి కాదు అనుకుంటేనే దేవునిలో పనికొస్తావు నువ్వు. నేనేం కాదు కేవలం ఆయన కృప అంటూ విస్తారమైన పరిచర్య చేసేసాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. విస్తారమైన పని చేశారు పౌలు గారు. అందుకని పౌలు గారు ఈ పత్రికలో ఈ అధ్యాయంలో ఈ సువార్తల్లో అపోస్తల కార్యం ప్రారంభంలో యేసుక్రీస్తుంటే ముగింపులో పౌలు ఉంటాడు. దేవునికి స్తోత్రం. రవి గారు ఆలకించారా మీరు శ్రద్ధగా? అపోస్తల కార్యము లూకా రాస్తాడు. లూకా సువార్త రాసిన ఆయనే అపోస్తల కార్యం కూడా రాస్తాడు. మొదటి అధ్యాయాలలో యేసుక్రీస్తును చూపిస్తాడు ఈయన. మొదటి అధ్యాయాలలో యేసుక్రీస్తు యొక్క జనన విధానాన్ని చూపిస్తాడు. ఆయన చరిత్ర అంతా జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు చూపిస్తాడు. చివరికి వచ్చేసరికి అపోస్తుడైన పౌలు యొక్క చరిత్ర మనకి నేర్పిస్తాడు పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అలా జరిగిందని అంటే, సంఘానికి ప్రభువు ప్రారంభమైతే ఆ సంఘ పరిచర్యకు ముగింపు పౌలు అన్నట్టుగా దేవుడు అంత బలంగా వాడుకున్నాడు. బలంగా వాడుకున్నాడంటే అంత బలంగా కూడా దెబ్బలు తిన్నాడు. అంత బలంగా కూడా నలగొట్టబడ్డాడు, విమర్శించబడ్డాడు. చూడండి, గొప్ప సేవకులు కూడా ఈ రోజున భూమి మీద చాలామంది గొప్ప సేవకులు ఉన్నారు. వారి పడిన కష్టము, వారి పడిన ప్రయాస చాలామందికి కనపడరు. పబ్లిక్ ఎవరు వాళ్ళు? మీరు అనుకుంటారు పబ్లిక్ అయిన వాళ్ళందరూ గొప్ప గొప్ప సేవకులు అనుకుంటారు మీరు. ఒకవేళ అయితే ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ రహస్యముగా ఉన్న దైవజనులు ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారికి బయటికి చూపించుకోవటం ఇష్టం ఉండదు, పబ్లిసిటీ చేసుకోవటం ఇష్టం ఉండదు. కానీ వారు ప్రభువుకి చాలా దగ్గరగా గొప్ప సేవ, గ్రామాల్ని పట్టణాల్ని ప్రభు కొరకు నడిపించిన దైవజనులు ఎంతోమంది ఉన్నారు. దైవజనురాళ్ళు ఎంతోమంది ఉన్నారు. విశ్వాసులు, సామాన్యంగా పనులు చేసుకునేవాళ్ళు, ఏ తెలివితేటలో లేనివాళ్ళు, బాగా చదువు కూడా లేనివాళ్ళు. ఎలీషా కాలంలో ఒక పని పిల్లగా తీసుకెళ్లి యుద్ధ భూమిలో తల్లిదండ్రులు చచ్చిపోతే ఒక పసిపిల్ల ఆ శవాల మీద పడి ఏడుస్తుంటే సిరియా సైన్యాధిపతి అయిన నయమానేనా ఆయన ఈ పిల్ల మా ఇంట్లో పనికి వస్తుందని తీసుకెళ్తే పనికి కాదు జీవితానికి ఉపయోగపడింది. గట్టిగా స్తోత్రం చెప్పి దేవుని మహిమ పడుద్దాం. హల్లెలూయా. ఈ ఒక సైన్యాధిపతినే తన సేవకుని దగ్గరికి నడిపించింది ఒక పని పిల్ల. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. జీవితకాలం అంతా దేవుడు నీకు ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, గడిచిన 6 నెలలు దేవుడు నీకు ఇచ్చాడు. ఒక్క ఆత్మనైనా ప్రభు దగ్గరికి నడిపించావా? ఒక్క కుటుంబాని కోసమైన భారముతో నువ్వు ప్రార్థన చేశావా? లేక జరుగుతున్న ఈ పరిచర్యలో పాల్గొన్నావా? ఈ పరిచర్యను గురించి నీకు అసలు ఆలోచన ఉందా, అవగాహన ఉందా? సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వేమి ఆలోచన చేస్తున్నావు? సంఘములో ఏ విధమైన ఆశీర్వాదాన్ని తీసుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు? ఎవరు ఊరికనే ఆశీర్వాదాన్ని ఎవ్వరూ పట్టుకుని వెళ్ళలేరు.
ఎవ్వరికి ఆశీర్వాదము దొరుకుతుందంటే సంఘము కొరకు, ఆయన శరీరము కొరకు, ఆయన రక్తమాంసాలను తీసుకుంటున్న మనము ఎంత భారము కలిగి బాధ్యత కలిగి పని చేస్తామో దానిని బట్టి ప్రభు పరిచర్య జరిగిస్తారు. దైనందిన నీ జీవితంలో నీవు, నీ కుటుంబం, మొదటిగా నీవు రక్షించబడ్డావు, సంతోషం. నీ భర్త, నీ పిల్లల సంగతి ఏంటి? నీ భర్త, నీ పిల్లలు ప్రభు దగ్గరికి రాగలరా? ప్రభు రాజ్యాన్ని చూడగలరా? ఒకవేళ రాకడొచ్చింది, మనం అంతా ప్రభుతో ఉంటాం. దేవునికి స్తోత్రం, ఏ సందేహం లేదు. ప్రభుతో ఉంటాం, ఎందుకంటే ఆయన నమ్ముకున్నాం, ఆయన్ని వెంబడిస్తున్నాం, ఆయన రక్తమాంసాలు తీసుకుంటున్నాం, ప్రభు కోసం జీవిస్తానికి చాలా ప్రయాసపడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుతో ఉంటాం. దేవునికి స్తోత్రం. మరి నీ పిల్లలు ప్రభుతో ఉండకపోతే పరిస్థితి ఏంటి? నీ భర్త పిల్లలతో ప్రభుతో ఉండకపోతే పరిస్థితి ఏంటి? అందుకనే భూమి మీద నీ భర్తని, నీ పిల్లల్ని నువ్వు రక్షించుకోవాలి. దాన్నే కుటుంబం అని చెప్పారు. నీ పిల్లల్ని నువ్వు తమ రెక్కల, అంటే పక్షి తన రెక్కలు చాచి ఎలాగైతే తన పిల్లల్ని కాపాడుకుంటానికి ప్రయత్నం చేస్తుందో, నీ కుటుంబాన్ని ప్రభువు దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని రక్షించుకోవటానికి నువ్వు పడవలసిన ప్రయాసన్న కనేసరం అదొక చిన్న పని అనుకుందాం. పని పెద్ద పని కాకపోయినా, ఇతరులకు సువార్త చెప్పి దెబ్బలు తిని అవమానాలు అనుభవించి లేకపోతే నెట్టివేయబడిన అంత గొప్ప పనిలోకి వెళ్ళకపోయినా కనీసం నీ కుటుంబాన్ని గురించి కూడా కొన్ని దెబ్బలు నువ్వు తినవలసిందే. నీ పిల్లల విషయంలో కూడా కొన్ని దెబ్బలు నువ్వు తినవలసిందే. అలా దెబ్బలు తింటూ నువ్వు ప్రభువు దగ్గరికి అనేక కుటుంబాలని నడిపించాలి. ముందు నీ కుటుంబాన్ని నడిపించబడాలి, నీ పిల్లలు నడిపించబడాలి. నువ్వు ఇంకా దేనికోసం ప్రార్థన చేయొద్దు, ఇంకెవరి కోసం ప్రార్థన చేయొద్దు. ముందు నీ కుటుంబం. నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే మారుతున్నారండి, వీళ్ళ కోసం చేస్తుంటే మారుతున్నారు కాదు, నీ కుటుంబం. బైబిల్ గ్రంథంలో చూస్తాం, యెహోషువ అంటాడు, నేను నా ఇంటివారు యెహోవాని. నువ్వు అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదంలో పడిపోద్ది నీ కుటుంబం. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమని చెప్పారు పెద్దవాళ్ళు. చిన్న పాపమునైనా సరే నువ్వు దానిని నిర్లక్ష్యం చేయొద్దు. ఆ విషయమే నీకు, రక్షణ విషయమే తెలిసినప్పుడు, విశ్వాస విషయమే నీకు తెలిసినప్పుడు నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. ఖచ్చితంగా నీ కుటుంబాన్ని కోసం నువ్వు శ్రమించాలి. నీకు ఒక ఆధారం కావాలంటే లూదియా కుటుంబాన్ని గుర్తు చేసుకోండి. లూదియాకి ప్రతి ఆదివారం గుడికి వెళ్ళే భాగ్యం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నదీ తీరమున ప్రార్థన జరుగునని తెలుసుకుని అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళక మునుపు లూదియా రక్షణ లేని చీకటింట్లో ఉంది. ఎప్పుడైతే లూదియా పౌలు శీలలు చెప్తున్న ఆ వర్తమానాల మీద దృష్టి పెట్టిందో ప్రభు ఆమె హృదయమును తెరిచాడు. ఎప్పుడు ప్రభు ఆమె హృదయం తెరవబడిందో సమస్తాన్ని పడేసింది అంతే బయట. అంటే నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా జీవించాలి, ఏంటి, ఇవన్నీ ఆలోచించలేదు. ముందు నా ఇంటి వారు రక్షణ పొందుకోవాలి. సేవకులు వెళ్ళకుండానే, సేవకులు వెళ్ళి అక్కడ వాక్యం బోధించకుండానే ఎంత బాధ్యత తీసుకుందంటే లూదియా వారికి చాలా చక్కని వర్తమానాలు, సాక్ష్యాలు వారికి బోధించి, పునరుద్ధానం, రాకడ గురించి బోధించి, రక్షించబడకపోతే శిక్షించబడతాం, నిత్య నరకానికి వెళతామని బోధించి తన ఇంటి వారందరినీ రక్షించుకుంది. అప్పుడంటే అది ప్రభువునందు నేను విశ్వాసము గలదానని మీరెంచితే. రోజున ఎంతమందిలో ఎంత విశ్వాసం ఉందో గమనిస్తున్నప్పుడు మాకు అర్థమవుతూ ఉంటుంది. మీకు కూడా మీ విశ్వాసాన్ని గురించి అర్థమవుతూ ఉంటుంది.
ఆమె అన్న మాట ఏంటో తెలుసునా, మా ఇంటికి వచ్చి మీరు ఇంకా మాకు వాక్యం చెప్పండి అని అంది. అప్పటికే తన ఇంటి వారందరికీ ఆమె సువార్తను ప్రకటించి రక్షించుకుంది. దేవునికి స్తోత్రం. మరి నీ సంగతి ఏమిటి? నా సంగతి ఏంటి? దేవుని బిడ్డలారా గమనించండి, చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు రక్షణ విషయంలో. రక్షింపబడవలసిన కుటుంబాలు ఈ రోజున సాతాను చేతిలో చిక్కబడి కొట్టబడుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి వల్ల ఆశీర్వాదం ఇంటికి తీసుకెళ్తుంటే మరో నలుగురు వల్ల ఇంట్లో శాపం పరిపాలన చేస్తుంది, పాపం పడగలిప్పుతుంది వాళ్ళ గృహాలలో. ఈ ఒక్కరు తీసుకెళ్ళిన ఆశీర్వాదం ఒక్క రొట్టు ముక్క ఏం సరిపోద్దు చెప్పండి? పేదరికం, దరిద్రత, అనారోగ్యాలు, అప్పులు, సమస్యలు ఎన్ని ఇంటిని ముట్టేస్తూ ఉన్నాయి. ఒక్కరి ప్రార్థన వలన ఆ ఇంట్లో ఉన్న వారు ఇంకా రక్షింపబడలేకపోతున్నారంటే, అవును, ఆ ఇంట్లో ఏకీభవించగలిగిన భర్త లేడు, ఏకీభవించగలిగిన బిడ్డలు లేరు. అందుచేత ఆ ఇంట్లో పాపం ఇంకా ఏలుబడి చేస్తుంది. నీ ప్రార్థన సరిపోవట్లేదు, నీ విశ్వాసము సరిపోవట్లేదు. అలా సరిపోనప్పుడే కోరుకోవలసింది సంఘ ప్రార్థన, దైవ సేవకులి ప్రార్థన. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుని సంఘమా, అపోస్తలుడైన పౌలును గూర్చిన ఆ భారాన్ని మనం చూస్తుంటే, అపోస్తల కార్యాల్లో 20వ అధ్యాయంలో ఆయన సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఆ 32వ వచనంలో చెప్పబడిన మాటని మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా మంచి విషయాలు ఉన్నాయి. దయచేసి ఆ విషయాన్ని గమనిద్దాం ప్రియులారా. ఒకసారి ఆ మాటని మనం మన ధ్యానంలోకి మరొకసారి తెచ్చుకుందాం. ఒకసారి చూడండి, ఒకసారి ఆ వచనాన్ని గమనించండి. కృప నేను, మీరు, మనమందరము కూడా ఏమై ఉన్నాము అనంటే కేవలము ఆయన కృప. పౌలు ఈ మాటని ఎక్కువసార్లు ఉపయోగించారు తన పత్రికల్లో. ఇప్పుడు పౌలు సంఘాన్ని దేనికి అప్పగిస్తున్నారంటే, ఎవరికి అప్పగిస్తున్నారంటే చూడండి, ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్ములను అప్పగించేస్తున్నానిక. ఇంతవరకు నేను కాపాడుతూ వచ్చాను, వాక్యాన్ని ఎప్పటికప్పుడే బోధిస్తూ వచ్చాను, మిమ్మల్ని సరిచేస్తూ వచ్చాను, ఇక నేను వెడలిపోతున్నాను కాబట్టి కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను అన్నాడు. ఎందుకనంటే పౌలు కృప ద్వారా సువార్తను ప్రకటించాడు. చూడండి, కృప ద్వారా సువార్తను ప్రకటించాడు. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 23, 24 వచనాలు చూడండి. అక్కడ చక్కని మాటలు కనపడుతున్నాయి. బంధకములను, శ్రమలను. చూడండి, పౌలు బంధకాలకు భయపడడు, శ్రమలకు భయపడడు, మరణానికి భయపడడు. చాలామంది భయపెట్టేద్దాము క్రైస్తవ్యాన్ని, గ్రామాల్లోకి వెళ్ళే వాళ్ళ మీద పేడ చల్లేస్తే, బైబిళ్ళు చింపేస్తే, కొట్టేస్తే, తిట్టేస్తే, ఉమ్మేస్తే సువార్త ఉద్యమం ఆగిపోద్దనుకుని పిచ్చి ఆలోచన చేస్తున్నారు. అక్కడి నుంచే సువార్త ఇంకా వ్యాప్తి చెందుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అక్కడి నుంచే దేవుడు ఎక్కడ అల్లరి జరిగిందో, ఎక్కడ వ్యతిరేకత వచ్చిందో, ఎక్కడ అది ఉంటుంది బైబిల్లో, కొరింథీ రాసిన పత్రికలో
ఏముంటుందంటే పాపం ఎక్కడ విస్తరించినో కృప అక్కడ ప్రబలుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి జాగ్రత్తగా మీరు గమనించండి. ఆయన చెప్తున్నాడు అక్కడ, నా కొరకు బంధకాలు శ్రమలు నా కొరకు కాచుకుని ఉన్నవి, పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇస్తున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తన గురించి సాక్ష్యమిచ్చుటేందు నా పరుగు నేను ప్రభువైన యేసునందు పొందిన పరిచర్యను తుదముట్టించవలనని. కదా, ఈ ప్రాణం కోసమేగా మనం పడే బాధలన్నీ, ఈ ప్రాణం కోసమే కదా నానా పాటలు పడేవన్నీ. సో మన ప్రాణం ఏమీ కాదండి. మన ప్రాణాన్ని ప్రభు కోసరము మనం పెట్టగలిగితే, మన ప్రాణాన్ని ప్రభు కోసరము అప్పగించగలిగితే అది పదిలముగా ఉంటుంది. లూకాసు వార్తలో చెప్తారు ఆయన, ఎవడు తన ప్రాణమును పోగొట్టగోనగోరునో అది భద్రపరచబడతాది, ఎవడు తన ప్రాణం కోసరం పాపములో ఇంకా ఉంటాడో అది పోగొట్టుకుంటాడు. పెట్టేవాడు కాపాడుకుంటాడు, కాపాడుకోవాలనుకున్నవాడు పోగొట్టుకుంటాడు అని చెప్పాడు. యేసయ్యకే నీవు ప్రాణం పెట్టగలిగే అంత కృప నీకు దొరికితే ఎంత ధన్యుడువో. ఈనాచ్చేమది 9:23 చదవండి మరి. లూకాసు వార్త 9:23. మరేంటి, ఏం తీశారు? ఆగండి. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని నాకు బోధించి అంత పిల్లలైపోయారని నేను చాలా క్షణంలో సంతోషపడ్డాను. అది ఎంతసేపు నిలబడలేదు. చూడండి. సరే ఓకే, సంతోషం. చదవండి ఇప్పుడు. అది నా నిమిత్తము, లూకాసు వార్త 23:23లో నా నిమిత్తము దానిని పోగొట్టుకున్నవాడు, దేవునికి స్తోత్రం, నా ప్రాణాన్ని పెడతానండి ప్రభు కోసం అనేవాళ్ళు పెట్టవలసి వచ్చిన సమయంలో పారిపోతూ ఉంటారు, జారిపోతూ ఉంటారు. మేలు పొందనప్పుడు అయ్యా నేను అది చేస్తానండి, ఇది చేస్తానండి, నేను ప్రభు కోసం ఇలా ఉంటానండి, అలా ఉంటానంటారు. మేలు పొందాక వాళ్ళ జీవితాలు అసలు కనపడవు, మందిరంలోనే కనపడరు వాళ్ళు. మీరు కొద్ది మందినే చూసి ఉండొచ్చు, నేను చాలామందిని చూశాను, చాలామంది సాక్ష్యాలు విన్నానని అనుభవంతో నేను మీకు తెలియచేస్తున్నాను. దేవుని సంగమా, నీ ప్రాణాన్ని కాపాడుకోవటానికి నువ్వు ప్రయత్నించమాక. అది ప్రభు కోసం పెట్టవలసి వస్తే సంతోషంగా పెట్టడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. పౌలు అంటారు, నా ప్రాణం నాకేమాత్రమో లెక్కలో ఉన్నది కాదు. ఎందుకో తెలుసా? నా ప్రాణప్రియుడు యేసుక్రీస్తు సిలువలోనే తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణాన్ని పెట్టి అంటే తన స్వరక్తమిచ్చి కొన్నాడు అని అంటే దాని అర్థం ఏంటి? ప్రాణం అంటే రక్తం, రక్తము అంటే ప్రాణం. రక్తము కార్చి ఆయన రక్షించాడు. నా రక్తము కూడా నేను కార్చి నా ప్రాణాన్ని కూడా ధారబోసి సంఘాన్ని కట్టాలి. అది పౌలు యొక్క పరిచర్య. దేవునికి స్తోత్రం. ఏదో అసలు ఆ పౌలు పరిచర్యకి వెళితే మంట మండిపోతూ ఉంటుంది మన గుండెల్లో. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి సత్యబోధలో, సరైన బోధలో, పౌలు బోధలో, క్రీస్తు బోధల్లో ప్రభు మమ్మల్ని స్థిరపరిచారు. అనేక తలంతులు, అనేక అభిషేకాలు ఇచ్చినప్పటికీ వాక్యములో మమ్మల్ని ఆయన స్థిరపరిచారు. దేవునికి స్తోత్రం. వాక్యపు వెలుగులో మమ్మల్ని ఆయన గద్దిస్తున్నారు, బుద్ధి చెప్పుతున్నారు. వాక్యపు వెలుగులో మమ్మల్ని సరిచేస్తున్నారు. వాక్యానికి వ్యతిరేకముగా మా బ్రతుకులు ఒకవేళ అలా జరిగితే మళ్ళీ వెంటనే వాక్యంతో సరిచేస్తున్నారు ఆయన. దాన్నే కృప అన్నారు. దేవునికి స్తోత్రం. వాక్యము ఖడ్గమ వంటిది,
యిర్మీయా అంటాడు, దేవుని మాటల గురించి మాట్లాడుతూ, నీ మాటలు అగ్ని వంటివి, బండలను బద్దలగొట్టే సుత్తి వంటిది. ఇంకా చిన్న ప్రవక్తల గ్రంథంలోనికి వస్తే బట్టలు ఉతికే సాకలవాడు వాడే బట్టలు ఉతికే సబ్బు వంటిది అన్నాడు. అగ్నికి మొహమాటం ఉండదు, సుత్తికి మొహమాటం ఉండదు, సబ్బుకు కూడా మొహమాటం ఉండదు. నువ్వు శుద్ధి చేయబడ్డావా? ఆ కృపా వాక్యంలో నువ్వు ఎదుగుతున్నావా? వాక్యముకి వ్యతిరేకమైన పనులు చేయటానికి నువ్వు భయపడుతున్నావా? వాక్యము అని అంటే అర్థం ఏంటంటే యేసయ్యే అని అర్థం. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? వాక్యము, ఆదియందు వాక్యము, వాక్యము దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యన సంచరిస్తుంది. అక్కడ కూడా కృప అనే మాట ఉపయోగిస్తాడు ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1. అందరికీ తెలిసిన సండే స్కూల్ కంఠిత వాక్యం ఇది కదా, సండే స్కూల్ కంఠిత వాక్యం. ఇంకా చాలామందికి యేసయ్యని సరిగ్గా వెంబడించటం చేతకాని స్థితిలో ఉన్నారండి. ఇంకా దేవునికి దగ్గర కాని బ్రతుకులు బ్రతుకుచూ ఉన్నారండి. ఏమంటాడంటే ఆయన ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాడు. ఆయన చూడండి, 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించును, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలన మనం ఆయన మహిమను కనుగొంటిమి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఆయన కృప అంత గొప్పగా మన మధ్యన వివరించబడుతూ ఉంది. అందుకనే మనం ఆయన కృపకు అప్పగించబడాలి. శరీరధారి అయిన ఆయన కృపా సత్యానికి సంపూర్ణంగా మన మధ్య నివసిస్తున్న తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమను వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి అని చెప్తూ వచ్చాడు. ఇంకొక చోట కూడా ఏమని ఉంటుందంటే ఆయన కృప, ఇంకొక చోట చూడండి ఏముంటుందంటే ఆయన కృప మరొక చోట మనకు కనపడుతుంది. ఆయన కృప వెంబడి కృపను మనము పొందుచున్నామని అంటాడు. ఎన్నో వచనం? ఓకే, 16వ వచనం. 1:16. ఓకే, చదవండి. ఎస్, చూడండి ఆ మాట ఎంత బాగుందో. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము కృప వెంబడి. ఆయన పరిపూర్ణుడు, ఆయన అద్వితీయుడు, ఆయన ఆశ్చర్యకరుడు. అంతటి కృప ఈ రోజున నీకు నాకు దొరికింది. దానిని కృప వెంబడి కృప, మహిమ వెంబడి మహిమ, మేలు వెంబడి మేలు మనం పొందుకుంటున్నామంటే దేవా నాకు దొరికిన ఈ కృపకై నీకు స్తోత్రాలయ్యా. అంటే కృప అంటే అన్ని మేలులే కాదు, అందులో శ్రమలు, అందులో ఆనందం, అందులో ఇబ్బందులు, అందులో నెమ్మది, అందులో కఠినమైన బాధలు, అందులో ఎంతో అత్యానందభరితమైన సంతోషం, ఇవన్నీ మిళితంగా చేయబడింది ఆయన కృప. కొరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో వచ్చినప్పుడు పౌలు చివరి ముగింపు మాటది. ఆయన కూడా అక్కడ కూడా ఏం చెప్తారంటే నా కృప నీ కృప నాకు కావాలి ప్రభువా అంటాడంటే శ్రమలు కావాలి ప్రభువా, నాకు ఇంకా నాకు బాధలు కావాలి, దాని ద్వారా నీ సువార్త నేను ఇంకెక్కువ చెప్తాను ప్రభువా, నాకు ఆ కృపని ప్రభువా, నాకు ఆ కృపని. అంటే శ్రమలు ఇమ్మంటే ప్రభు అంటారు చాలు, నా కృప నీకు చాలు. చూడండి ఏమంటారో చూడండి, 7, 8 వచనాలు, 9 వచనాలు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా
రెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుకున్నటకు సాతాను యొక్క దూతను ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. ఆయనను అందుకు వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలు, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పును. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలందే బహుగా సంతోషముగా అతిశయపడుచున్నాను. నేనెప్పుడు బలహీనుడనో. క్రైస్తవుడు శ్రమలకు పారిపోయేవాడే కాదు, బాధలకు పారిపోయేవాడు కాదు, బాధలకు కష్టాలకు నిలబడేవాడే క్రైస్తవుడు. విశ్వాసులైన బిడ్డలైన మీ అందరూ కూడా ఇది మీకు అనుభవమే. తొలి దినాల్లో మీకు వచ్చిన శ్రమలు, తొలి దినాలలో మీకు కలిగిన బాధలు నిలిచారు గనక విశ్వాసాలుగా మీరు పిలువబడుతున్నారు. దేవునికి స్తోత్రం. నిలవకపోతే మనం విశ్వాసులుగా పిలువబడం, చెత్త కొట్టుకుపోతాం మనం. కానీ మనం నిలబడ్డాము అని అంటే ఆ శ్రమలన్నిటికీ ఆయన మనకి మంచి పేరు పెడుతున్నాడు. మనకు మంచి యోగ్యత ఇస్తున్నాడు. తన దైవ గ్రంథంలో ఏమిటంటే పౌలు అంటాడు, నీ కృప నాకు కావాలి నాయన. అంటే చాలు, నా కృప నీకు చాలు. చాలా నలగొట్టబడ్డావు పౌలు, చాలా ఇబ్బందులు పడ్డావు. ఒకసారట కొట్టేసి ఈడ్చేసి అవతల పడేసి వెళ్ళిపోయారని, చచ్చిపోయారని. పౌలు మార్కు అనుకుంటా, వాళ్ళని కొట్టేసి రాళ్లతో కొట్టి చచ్చిపోయారని చెప్పేసి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే కొద్దిసేపటికి తెప్పరిల్లి మళ్ళీ ఎగిసి వెళ్ళారంట. దేవునికి స్తోత్రం. మమ్మల్ని వాళ్ళు కొట్టారు, వీళ్ళు కొట్టారని కంప్లైంట్స్ ఏమో లేదు, దేవుని మహింపరిచారు. దేవునికి స్తోత్రం. కృపావాక్యానికి అప్పగించబడ్డవా? నాకు అందులో అభివృద్ధి కావాలి, ఇందులో అభివృద్ధి కావాలి. నిజమే, ఇస్తాడు దేవుడు. ముందు నువ్వు దేవుని కృపావాక్యానికి అప్పగించబడ్డావా? నేను అప్పగించుకున్నానండి, నా జీవితాన్ని అప్పగించుకున్నాను. 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను అప్పగించుకున్నాను. నా జీవితాన్ని అప్పగించుకున్నాను. ఎవరికి అప్పగించుకున్నాను? నన్ను బ్రతికించగలిగిన దేవునికి అప్పగించుకున్నాను. శ్రమలలో నన్ను రక్షించగలిగిన దేవునికి నేను అప్పగించుకున్నాను. నన్ను అభివృద్ధి పరచగలిగిన దేవునికి నేను అప్పగించుకున్నాను. నన్ను ఆశీర్వదించగలిగిన దేవునికి నేను అప్పగించుకున్నాను. కొన్నిసార్లు చిగురుటాకులాగా తుఫాన్లో ఒక చిగురుటాకులలో వణికిపోతూ చూసారా? అలా వణికిపోయిన, ఒంటరిగా వణికిపోతున్న స్థితిలో నేను, నా ప్రభువా నన్ను నిలబెట్టు నాయనా, నాకు చాలా, అంతే, నన్ను నిలబెట్టు చాలు, నాకు ఇంకేం వద్దు, నన్ను నిలబెట్టు. నీ కొరకు ఇప్పటికి నేను చేసుకునే ప్రార్థన అదే, ప్రభువా నన్ను నిలబెట్టు. నాకెవ్వరూ లేరు, నన్ను నిలబెట్టు. నన్ను ఆదుకునేవారు ఎవ్వరు లేరు, నువ్వు తప్ప నాకెవ్వరు లేరు ప్రభువా. నేను ఎవ్వరి మీద ఆధారపడకూడదు. నా బ్రతుకు కాలం అంతా నా ప్రభువు మీదే నేను ఆధారపడాలి. నాకు ఏది అవసరమైనా నేను నా ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. మా డాడీ ఆయనే, మా మమ్మీ కూడా ఆయనే. ఒక చంటి బిడ్డ వెళ్ళి తన తండ్రిని అడుగుతాడు, తల్లిని అడుగుతాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఏది కావాలన్నా నేను రాసుకుని అక్కడ పెట్టి, ప్రభువా నాకు ఇది కావాలి, నాకు దయచేయి. దేవుడు అద్భుతంగా ఇస్తూ ఉంటాడు, ఆశ్చర్యంగా ఇస్తూ ఉంటాడు. మాదేపల్లి చర్చిలో ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్నాం. దైవ సేవకులు వచ్చినప్పుడు చర్చిలోనో బయట కూర్చోబెట్టడానికి ఇబ్బంది అవుతుంది. ఒకసారి మోజస్ చౌదరి గారిని పిలిస్తే అక్కడ ఏసీ లేదు, మన చర్చిలో ఎవరికి ఏసీ లేదు మాట. అప్పుడు మంచి ఎండలు, పెద్ద వయసు ఆయనకి, బాబు నాకు ఏమనుకోమాక, ఆహారం పెద్దగా తిన్నాం, నాకు అవి ఇవి అట్టక్కర్లేదు, కానీ కొంచెం ఏసీ ఉన్న రూమ్ ఎక్కడ ఉంటే నా వాక్యం చెప్పేంత వరకు, చెప్పే ముందు అందులో కూర్చుంటానని చెప్పి వారు రిక్వెస్ట్ చేశారు. అప్పుడు పాపం కొత్తగా ఒక తమ్ముడు ఏసీ కొనుక్కున్నాడు.
మన చర్చ్ పక్కనే. అప్పుడు ఆయన ఇంట్లో అమ్మగారిని అయ్యగారిని తీసుకెళ్ళి కొద్దిసేపు 2 గంటలు అక్కడ రెస్ట్ తీసుకోగలిగారు. అది కూడా అసౌకర్యంతోనే పాపం అడ్జస్ట్ అయ్యారు. అంతకు ముందు నుంచి నా ఆశ ఉండేది నా హృదయంలో ఏమిటంటే, చర్చి పక్కనే ఒక రూమ్, దానిలో దైవ సేవకులు వచ్చినప్పుడు కానీ నేను వెళ్ళినప్పుడు కానీ అందులో రెస్ట్ తీసుకోవాలని ప్రార్థన చేశాం. ప్రభు అద్భుతంగా రూమ్ని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. నిన్న ఆదివారం అక్కడ కొద్దిపాటి సంఘం, చాలా ఇబ్బందులు పడుతున్న బిడ్డలు, ఉద్యోగాలు లేవు, వాళ్ళకి వ్యాపారాలు కూడా లేవు, చాలా ఇబ్బందులు అందుకే వాళ్ళు నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను. అందులో ఒక సహోదరి, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అంది. సరేనమ్మా చేస్తాను అన్నాను. అంటే అనగానే అంది, అయ్యా నేను సోఫా కొందాం అనుకుంటున్నాను అయ్యా అని అంది. ఆమె చాలా ఇబ్బందుల్లో ఉంది. నాకు తెలుసు, వ్యాపారం కూడా లేదు. సరే కదా, నాకు ఏదో అందులో ప్రార్థన చేశాను నేను. సరే ప్రార్థన చేశాను. మొన్న 6 గంటలు ప్రార్థన పెట్టుకుంది. 6 గంటలు ప్రార్థనలో దేవుడు అద్భుతం చేశాడు తన జీవితంలో. నాకు 2 సార్లు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అయ్యా మీరు షాప్కి వెళ్ళి కనుక్కోండి, ఎంత అవుద్దో కనుక్కోండి అని అంది. అసలు నువ్వు ఎంత ఇస్తావో చెప్పు, నేను కనుక్కుంటాకి వెళ్తాను, అసలు నా కళ్ళన్నీ పెద్ద పెద్ద వాటి మీద పడతాయి, చెప్పమ్మా అంటే, లేదయ్యా మీరు కనుక్కొచ్చాక నేను చెప్తానంది. నేను వెళ్ళి చూడగానే 66,000 ఉన్నాడు ఒకసారి ఒక సోఫా సెట్. అంటే సోఫా టు కమ్ బెడ్ మాట. నేను వెనక్కి వచ్చేసాను, చెప్పడానికి ఇష్టం లేదు ఆమెకి. మళ్ళీ ఫోన్ చేసింది సహోదరి, అయ్యా నేను అడిగాను కదా మరి ఏం చేశారు అని అడిగింది. సరే నేను అన్నాను, వెళ్ళానమ్మా కానీ చాలా ఎక్కువ చెప్తున్నారు అని నేను మెల్లగా పర్లేదయ్యా చెప్పండి అయ్యా ఎంత అని అడిగింది. ఇంత అంటున్నారమ్మా అన్నాను. వెంటనే అంది, అయ్యా దేవుని కోసరం, ప్రభు పని కోసరం దేవుడు నా పట్ల అద్భుతం చేశాడయ్యా, మీరేమి వెనకాడమాకండి అని మరో మాట చెప్పింది. దేవునికి స్తోత్రం. నాకు అనిపించిన మాట ఏంటో తెలుసా, ఆ రోజున ఆ మనసును చూసారా, ఆ తలంపును చూసారా. ఎందుకయ్యా అంతా నేను 5,000 ఇస్తాను 10,000 ఇస్తాను అన్న మాట అనుకోకుండా, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా దేవుడు నాకు సహాయం చేయనట్లు అని అడిగింది. దేవునికి స్తుతి కలుగునుగాక. దైవ సన్నిధిలో ఉండి చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను, దేవుని కొరకు మనం ఏది చేస్తామో దేవుడు అంతకంటే 1000 రెట్లు మన కొరకు, మన పిల్లల కొరకు ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నీవు పేదరాలవే కావచ్చు, నీ స్థితి కొంచెమే ఉండొచ్చు, కానీ దేవుని ఎదుట నువ్వు నిలబడితే నీవు ఊహించనివి, నువ్వు అనుకున్నవి కూడా నువ్వు చేయగలిగే స్థితికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అటువంటి వాళ్ళమే, కానీ దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆయన చేసిన గొప్ప మేలుకి ఏమిచ్చినను కూడా మన రుణము తీరదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర దాచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, దేవుని దగ్గర దోచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. బాగుందా మాట? దేవుని దగ్గర నుండి దాచుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు, దోచుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దేవా ఎప్పుడు నాకు అది ఇచ్చి ఇది ఇచ్చి అని దోచుకుంటారు. నేను అంటాను, దేవుని దగ్గర దాచుకోవటం మన జీవితానికి, మన బిడ్డలకి, మన పిల్లలకి అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ అధ్యాయంలో పౌలు కృపకు అప్పగించుకున్నాడు. కృప ఎంత గొప్పదంటే, ఆయన ఒక మాట చెప్పాడు 103వ కీర్తన 11వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు కలిగి చదవండి, కంప్లీట్ చేయండి ఆ మాట. 103:11 వచనం ముగించుకుందాం. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల కదా, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప
ఎంత అధికంగా ఉంది? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో చెప్పండి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిన్ను ఎవరికి అప్పగిస్తున్నాడు పౌలు? మనల్ని ఎవరికి అప్పగిస్తున్నాడు? సంఘాన్ని ఎవరికి అప్పగిస్తున్నాడంటే ఉన్నతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, భూమి ఆకాశాలని సృష్టించిన దేవుడు. కృపా వాక్యానికి నువ్వు అప్పగించబడ్డావా? యేసయ్యకు నువ్వు అప్పగించుకున్నావా? నిన్ను నువ్వు అప్పగించుకున్నావా? పాటలు తెగపాడుతూ ఉంటాం కదా, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్య, నీ వెంటే ఉంటాం. అసలు అంటే ఉండం, అసలు వెనకాలే ఉండం మనం చాలాసార్లు. అంతా నీ మేలు కోసమే అంటాం, మేలు కోసమే జరిగింది, మేలు కోసమే అంటాం. కానీ కొన్నిసార్లు సన్నుక్కుంటూ ఉంటాం, కొనుక్కుంటూ ఉంటాం. వద్దు, ఆయన కృప పోగొట్టుకోవద్దు, ఆయన కృపలో నుంచి మనం తొలగిపోవద్దు. రండి, ఇక్కడ ఇంకొక మాట కూడా మీకు తెలియచేసి నేను ముందుకెళ్తాను. చాలా మంచి విషయాలు ఉన్నాయి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 32వ వచనంలో, 32వ వచనంలో ఓకే, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకును. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైతే నువ్వు దేవునికి అప్పగించుకుంటావో క్షేమాభివృద్ధి ప్రారంభమవుతుంది నీ జీవితంలో. క్షేమాభివృద్ధి ప్రారంభమవుతుంది. క్షేమము, వృద్ధి, అభివృద్ధి, ఈ రెండు పదాలు కలిసి ఉంటాయి బైబిల్లో. 23వ కీర్తన చివరి భాగంలో అంటాడు, కృపయు సత్యము అని అంటాడు. కృపా సత్యములను నా వెంట వచ్చునుగాక అని అంటాడు. క్షేమము, వృద్ధి, కృపా క్షేమాభివృద్ధి, దేవునికి మహిమ కలుగునుగాక. మన బిడ్డలు వృద్ధిలోకి రావాలి, మనమందరం వృద్ధిలోకి రావాలి. మనము వృద్ధిలోనికి రావటానికి యోబు ఒక మంచి మాట చెప్పుకొచ్చాడు. యోబు గ్రంథము ఒకసారి చూస్తారా? 8వ అధ్యాయం, యోబు గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేశారు ఆయన. అదేమిటంటే 5వ వచనం కాడి నుంచి మనం చదువుదాం. ఎవరిని? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ఎవరిని వెతికినంటే మీరు భలే చెప్పారే, సంతోషం. హల్లెలూయా. ఓకే, చదువుదామా? 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల. రెండవది, సర్వశక్తులకు దేవుణ్ణి బ్రతిమాలుకున్న ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నియందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. ఆగండి. నీ నివాస స్థలం ఎక్కడున్నా సరే నువ్వు చేయవలసిన ఈ 4 పనులు అంటే, ఒకటి, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. రెండవది, సర్వశక్తుడకు దేవుణ్ణి నువ్వు బ్రతిమాలుకోవాలి. ఎప్పుడు కూడా నువ్వు ఆ స్థితిని మర్చిపోకు. బ్రతిమలాడుకునే ఆ గుణం చాలా మంచి గుణం. ప్లీజ్ దయచేవా అని అడిగితే ఒకసారికి 2 సార్లు కఠినంగా ఉన్న 4వసారికి మనం మెత్తన పరచబడతాం. మమ్మీ ప్లీజ్, మమ్మీ, డాడీ ప్లీజ్, డాడీ. నేను అడుగుతాను, దేవుణ్ణి
బతిమలాడుకోవటంలో కూడా నీకు జ్ఞానం దేవుడు అనుగ్రహించునుగాక. నీవు పవిత్రుడువు యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. శ్రద్ధ నిలుపడానికి కారణం ఏమిటంటే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఇక అప్పుడు అంటాడు, అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు వృద్ధి కాదు మహాభివృద్ధి చెందుతావు. గట్టిగా చప్పట్లు కొట్టుకుని ప్రభువుని స్తుతించాలి మనం. మహా అభివృద్ధి దేంట్లో? ఆరాధనలో, ప్రార్థనలో, విశ్వాసములో, దేవుని కలిగున్న విశ్వాసములో, దేవుని కలిగున్నామన్న ఆ విషయాలలో అభివృద్ధి, మహాభివృద్ధి చెందాలి. ఈమె ఒకప్పుడు ఇలా ఉండేది, కానీ ఇప్పుడు చాలా ప్రార్థన పరురాలైందమ్మా. ఈయన ఒకప్పుడు ఇలా ఉండేవాడు, ఇప్పుడు చాలా ప్రార్థన పరుడయ్యాడమ్మా. ఒకప్పుడు ఇలా ఉండేది, ఇలా కలవరపడేది ప్రతి విషయానికి, ఇప్పుడు చాలా నిబ్బరంగా ఉందమ్మా. అసలు ఎంత చక్కగా ఉందో దేవునిలో అని సాక్ష్యము పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను ముగింపుకు వస్తున్నాను. నీవు మహాభివృద్ధి, మామూలు వృద్ధి కాదు, మహాభివృద్ధి చెందాలి ప్రభువులో. నీ పాడి పంటలు, నీ చేతి పనులు, నీ ఉద్యోగం, నీ వ్యాపారములో నువ్వు మహాభివృద్ధి ఎలా చెందుతావో దైవ విషయాల్లో, దేవుని విషయాల్లో కూడా నువ్వు బాగా వృద్ధి చెందాలి. నీ ఇంట్లో ప్రార్థన విషయాల్లో, కొంతమంది ఇళ్లలో ప్రార్థనే ఉండదు, దైవజనుడికి ఆహ్వానమే ఉండదు కొంతమంది ఇళ్ళకి. ఆయన అడుక్కోవాలి, ఇంటికి వస్తున్నాను అడుక్కోవాలి. ఆయన ఇప్పుడు కాదులే అనేవాళ్ళు కూడా కొంతమంది మాకు ఎదురవుతూ ఉంటారు. ప్రభువా, అడుక్కున్న వాళ్ళకైనా దక్కుద్దేమో, మాకు దక్కట్లేదు ప్రభువా వాళ్ళ ఇంటికి వెళ్ళటానికని మళ్ళీ ప్రార్థనలో కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఉందా? దేవునికి ఆహ్వానం లేనప్పుడు మాకెక్కడుంటుంది ఆహ్వానం? ఎవరికి లేదు ఆహ్వానం? ప్రభువుకే లేని ఆహ్వానం మాకెక్కడి నుంచి వస్తుంది? బైబిల్లో కానాన వివాహములో మరియను పిలుస్తున్నప్పుడు ఎవరిని పిలిచారంట? ఆయనను ఆయన శిష్యుల్ని కూడా పిలిచారట. దేవునికి స్తోత్రం. మాదేపల్లి సంఘంలో సువార్తకు మూల కారణమైన అమ్మ ఉండేది. ఆమె పేరే సువార్తమ్మ. ఆమె మంచం మీద పడిపోయినప్పుడు, క్యాన్సర్ వచ్చి మంచం మీద పడిపోయింది. లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకిద్దరు మనవాళ్ళు ఉండేవారు, 2 కొబ్బరి చెట్లు ఉండేవి అన్నమాట. వాళ్ళ మనవాళ్ళని పిలిచేది, అరే అరే అని పిలిచేది, బాబు అని పిలిచేది. వాళ్ళు వచ్చావు, ఏంటి మా అమ్మ, ఇదిగో అయ్యగారు వచ్చారు, కొబ్బరి చెట్టు కొబ్బరికాయలది అనేది. ఇదిగో 2 కేజీలు బియ్యం ఇవ్వండి అయ్యగారికి, కొబ్బరికాయలు ఇస్తే పచ్చడి చేసుకుంటారు, ఈ బియ్యం పట్టుకెళ్ళి అన్నం వండుకుంటారు అనేది అనేది. ఇదిగో చుట్టానికి పెట్టింది సురుమంగళం, సేవకునికి పెట్టింది ఆశీర్వాదం అనేది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సురుమంగళం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఈమెను అడగాలి అనుకుని మొత్తం మీద ఒక రోజున, అమ్మ సువార్తమ్మ ఏంటి సురుమంగళం అంటున్నావు ఏంటంటే, అయ్యా చుట్టాలు వస్తారు, తింటారు, పోనీ తినెళ్ళిన వాళ్ళు తిన్నట్టు వెళ్తారా, ఉమ్మేసి వెళ్ళిపోతారు, ఏమెట్టావే అని దెబ్బలాడి మరి వెళ్ళిపోతారు. చుట్టానికి పెట్టింది అంత గుండె, దేవునికి పెట్టింది అంత ఆశీర్వాదం అని ఉంది. హల్లెలూయా. ఇక అప్పటి నుంచి ఆ మాట నేను పట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. అలాగే చుట్టాలకు పెట్టొద్దని కాదు, పెట్టండి, కానీ అంతకంటే దైవ సేవకులకు గిన్నెడు చల్లీలు బైబిల్లో రాయబడి ఉంది. దైవ సేవకునికి ఆహ్వానాన్ని పంపండి. అయ్యా ఈరోజు మా ఇంటికి రండి అయ్యా ప్రార్థన చేయటానికి. నోరారా అనలేవా? నోరు లేదా నీకు? ఉందా లేదా? నాకు ఫోన్ చేస్తానని చెప్పి ఇప్పుడు దాకా ఫోన్ చేయవా? నెల గడిచిపోయింది. మొన్న నేను చెప్పాను డేట్, నేను చాలా బిజీగా ఉన్నాను సిస్టర్, నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పాలి, ఆ డేట్ ఇంకొకరికి ఇవ్వాల్సి వస్తుందంటే, బ్రదర్ అలాగే నేను ఫోన్ చేస్తాను అంది మా సిస్టర్. ఇంకా చేయలేదు. ఎప్పుడు చేస్తావు? సేవకులు చాలా బిజీగా ఉంటారు, చాలా మంచి పరిచర్యలో ఉన్నారు. వాళ్ళ దగ్గర
నువ్వు అపాయింట్మెంట్ తీసుకోవాలి. అలా తీసుకుని నువ్వు సిద్ధపడ్డావంటే అది నీకు ఆశీర్వాదంగా దేవుడు మలుస్తాడు. లేదా దారిపోయినప్పుడు వస్తాడు అనుకోవద్దు. ఆమె కూడా దారిపోయే ఒక వ్యక్తి కోసం ఒక ఇల్లును సిద్ధపరిచింది. ఆమె పేరే షునేమీరాలని బైబిల్లో రాయబడి ఉంది. ఏమన్నదో తెలుసునా? మన పట్టణం మీదుగా వెళుతున్న దైవజనుడు సామాన్యుడు కాదు, భక్తి కలిగిన దైవజనుడు. దేవునికి స్తోత్రం. భక్తి కలిగిన దైవజనులు ఊరి మీద పడి తిరగరు. నేను చాలా గృహాలకు వెళ్ళి 6 నెలలు అవుతుంది, సంవత్సరం కూడా అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళకి నుంచి నాకు ఆహ్వానం రాదు, అందుకే అలా అయిపోద్దన్నమాట. ఆహ్వానించాలి. ఏమంది షునేమీరాలు? ఏమంది? భక్తి గల దైవజనులని పెనివింటితో మాట్లాడి ఆమె ఇంటి మీద ఒక గదిని ఏర్పాటు చేసి ఆ గదిలో మంచము, పీట, దీపము అన్నీ ఏర్పాటు చేసింది. అందుకే మీ ఇంట్లో అందరికీ రూమ్స్ ఉంటాయి. దేవుణ్ణి స్తుతించడానికి దైవజనుడు కూడా ఒక రూమ్ కట్టాలి. మీరు దానినే ప్రార్థనా గది అన్నారు. దేవునికి స్తోత్రం. పూజ గది కాదు. ఏ గది కట్టాలి? దైవజనుడు వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి అక్కడ. అయ్యా ఒకరోజు మా ఇంట్లో, ఈ రోజంతా మా ఇంట్లో ఉండి ప్రార్థన చేయండి అయ్యా అని ఎవరన్నా అంటారేమో ఎదురు చూస్తూ ఉంటాను. ఎప్పుడు వెళ్ళిపోతారు అయ్యగారు? ఎప్పుడు వెళ్ళిపోతారు? త్వరగా వెళ్ళిపోండి, మాకు సీరియల్ టైం అయిపోయింది, సినిమాకి టైం అయిపోయింది అనేవాళ్ళు కూడా లేకపోలేదు. చాలా దుఃఖం వేస్తూ ఉంటుంది. దైవజనులు నీ ఇంట్లో ఒక రాత్రి గడపడం నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. నీకోసం కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తారు. రాయుడు దాస్తాన గారు వస్తారా? నేను అంటాను, నాన్నగారు అంటే ఇప్పుడు రూములు మనకి ఎక్కువైపోయినాయి దేవుని కృపను బట్టి. ఆ రోజుల్లో మీటింగులకు వస్తే ఒక్కొక్క ఇంటికి తీసుకెళ్ళి, ఒక ఆమె అయితే 1 గంటకు తీసుకెళ్ళినందుకు నన్ను తిట్టుకొని మళ్ళీ విశ్వాసే. నన్ను తిట్టుకోకుండా వాళ్ళని కూడా తిట్టింది, ఇప్పుడు వస్తారా అని చెప్పి. చాలా ఏడ్చాను, చాలా దుఃఖపడ్డాను. అలా తిట్టిన ఆ మనిషి అన్నీ పోగొట్టుకొని మొన్న ఉసూరమంటూ వచ్చి మా ఇంటికి, అయ్యగారు ఈ రాత్రి మీ ఇంట్లో ఉండనిస్తారా అని అడిగింది. నిజమండి. అలాగమ్మా రూమ్లో మంచి రూమ్స్ ఉన్నాయి, ఉండమ్మా పర్లేదు, పైన కూడా ఉన్నాయి రూములు ఉన్నాయి, కింద కూడా రూమ్ ఉంది, దైవ సేవకులకి ఒక రూమ్ ఉంచాను నేను, ఆ రూమ్లో ఉండెళ్ళమ్మా అని చెప్పాను. ఆ రోజు గుర్తుకొచ్చింది నాకు, ఎన్ని తిట్లు తిట్టిందో. పెద్దోళ్ళని తీసుకెళ్తే, దైవజనులు తీసుకెళ్తే అభిషక్తులండి వాళ్ళ పాదము ఒకసారి అలా పెడితే చాలు. ఎందుకంటే అంత ఆశీర్వదించబడిన దైవజనులు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, నీ క్షేమాభివృద్ధికి నీ జీవితంలో పొందని మేలు పొందడానికి, పొందని కార్యాన్ని పొందడానికి నీ ఆత్మీయ తండ్రికి నీవు ఆహ్వానాన్ని ఇవ్వటానికి నీకు ఏమంత కష్టం ప్రియ దేవుని బిడ్డ. నేర్చుకోండి, ఆతిథ్యం ఇవ్వటము నేర్చుకోండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం అక్కడ మనం చూస్తే, వారు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చరే. ఏదో దైవ సేవకులు వస్తే ఏదో చిన్నగా చూసి పంపమాక, మంచిగా చూసి పంపించు. నలుగురితో పెట్టమాక, ఒక స్పెషల్గా ఆయనకి ఏదైనా, వాళ్ళకి ఏదైనా ఏదైతే ఉందో వాళ్ళకి స్పెషల్గా చూసి పంపించు. ఎందుకో తెలుసా? దైవజనులు అడగరు. దైవజనులు అది కావాలి ఇది కావాలని అడగరు. నన్ను చాలామంది అడుగుతారు, ఏం కావాలని అడుగుతారు. నేనేం చెప్పను, చాలామందికి చెప్పను. ఏదన్నా ఎక్కడైనా చెప్తానేమో కానీ చెప్పను. ఏదున్నా తిని, ఏది లేకపోయినా సర్దుకుని వచ్చే గుణం ప్రభు ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో నీ అభివృద్ధి మరొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. చూడండి, కొరింథీ రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంది. నేను ఇది చెప్పి నేను ముగిస్తాను. ఈ అభివృద్ధి గురించి ఒక మాట చెప్తాను. ప్రియ దేవుని సంగమా, 8వ అధ్యాయం కొరింథీ రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో పౌలు ఒక మంచి మాట సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. దేవుని కృప,
దేవుని కృప ఎంతగా దేవుడు మన ఎడల, మన కుటుంబాల ఎడల, మన బిడ్డల ఎడల. చూడండి, మొదటి వచనం చదువుతారా? విగ్రహాలకు బలిగా అర్పించే వాటిని విషయములో మనమందరమును జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయను గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేయను. జ్ఞానం ఏమవుద్దంటే ఉప్పొంగుద్ది మాట, కానీ ప్రేమ ఏం చేస్తుందంటే క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. ఆ ప్రేమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరం. ప్రేమ క్షేమాభివృద్ధి చేస్తుంది. ఇదిగో నా శరీరమును తిని నా రక్తమును త్రాగి మీరు క్షేమాభివృద్ధి చెందండి అన్నాడు ఆయన. మీరు అనేకులకు సాక్షులుగా నిలబడండి, సువార్తను ప్రకటించండి, మీరు క్షేమాభివృద్ధిని పొందండి. ఇంకొక మాట కూడా చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మరొక మాట మీకు గుర్తు చేస్తాను. చాలా మంచి విషయాలు ఉన్నాయి, చాలా మంచి సంగతులు మనం నేర్చుకోదగిన విషయాలు ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఏమి నేర్పిస్తున్నాడు అంటే, ఆయన కృప, ఆయన క్షేమం, ఆయన అభివృద్ధి మనందరి జీవితాల్లో మనం చూడాలి. చూడండి ఆ మాట 2వ అధ్యాయంలో చాలా మంచి మాట మనకి దేవుడు గుర్తు చేస్తున్నాడు. సారీ అమ్మా, 4వ వచనమా? చదవండి ఒకసారి. 4:16 చూడండి ఒకసారి. చప్పున వృద్ధి, వారి వారి పరిమాణము చప్పున వృద్ధి. అతొకబడి ఐఎస్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రేమయందు క్షేమాభివృద్ధి. అతుకుబడి మనం ఒకరినొకరు అత్తుకుంటామే, ఒకరినొకరు కలుసుకుంటామే. అతుకబడిన మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా దేవుడు ఒక్క కుట్టు లేకోకుండా అతికేశాడంతే ఆయన. దేవునికి స్తోత్రం. డాక్టర్లు ఓపెన్ చేస్తే కుట్లు వేయాలి, కానీ యేసయ్య ఒక్క కుట్టు లేదండి, ఒక్క కుట్టు లేకుండా ఆయన మన శరీరాన్ని చక్కగా అమర్చాడు. హల్లెలూయా చెప్పండి. ఎంత అద్భుతంగా ఆయన అమర్చాడో. ఈ అవయవాలన్నీ కూడా ఒకదానికొకటి అతుకబడి క్షేమాభివృద్ధి చెందాలి, ఆత్మీయతలో క్షేమాభివృద్ధి చెందాలి. అనగా ఆయన శరీరములో, ఆయన రక్త మాంసాల్లో మనం అభివృద్ధి చెందాలి. పరిశుద్ధులకు ఏర్పరచబడిన స్వాస్థ్యాన్ని మనం అప్పుడు పొందుకుందాం. ఆ 3వ మాట ఏంటంటే, పరిశుద్ధులకు ఏర్పరచబడిన స్వాస్థ్యమును మనకు అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. మొదటి మాట కృపావాక్యానికి మనం అప్పగించుకోవాలి. 2వ మాట మనం పవిత్రపరచబడాలి. అంత మాత్రమే కాదు, మనము అభివృద్ధి చెందాలి, క్షేమాభివృద్ధి చెందాలి. 3వది పరిశుద్ధుల కొరకు ఏర్పరచబడిన స్వాస్థ్యమును మనం పొందుకోవాలి. అటువంటి గురిగల సంఘముగా, అటు గురుగల పరిచర్యగా దేవుడు మన కుటుంబములను స్థిరపరచునుగాక, మన సంఘములను ఆశీర్వదించునుగాక, మన విశ్వాసాన్ని వృద్ధి కలిగించునుగాక, అటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యము మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రభువా, నీ సన్నిధిలో అటువంటి క్షేమాభివృద్ధిని నేను పొందుకోవాలి తండ్రి. నీ కృప నాకు అనుగ్రహించండి, నా బిడ్డలకు అనుగ్రహించండి, నా కుటుంబానికి అనుగ్రహించండి. కేవలం ఏదో ఒట్టిగా నీ శరీరాన్ని తిని, ఒట్టిగా నీ రక్తమాంసాల్లో పాల్గొని వెళ్ళే వ్యక్తిగా కాకోకుండా ఒక నూతనత్వం నాలో తీసుకురా ప్రభువా, ఒక నూతన సమర్పణ నాలో తీసుకురా తండ్రి.
కృపకు దూరంగా ఉన్న వారందరూ కృపలోకి నడిపించబడుదురుగాక. కృపకు దూరంగా ఉన్న వాళ్ళందరూ కృపలోకి చేర్చబడుదురుగాక. కృపకు దూరముగా ఉన్న వాళ్ళందరూ కృపలో బలపరచబడుదురుగాక. క్షేమాభివృద్ధి లేని వారందరూ క్షేమాభివృద్ధిలోనికి తేబడుదురుగాక. పరిశుద్ధుల స్వాస్థ్యములోనికి నడిపించబడుదురుగాక. దేవా, అటు నీ కృప మాకు దయచేయి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. నేను నా ఇంటి వారు, నేను నా కుటుంబము, నేను నా పిల్లలు, నేను నా సంఘము, నేను నా దైవజనులు, నేను నాకున్న సమూహము యేసయ్యకు సాక్షులుగా నిలబడే ఆ కృప ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకోండి. అయ్యా, 6 నెలలు గడిచిపోయాయి. మొదటి నెలలో అనుకున్నాను ఏదో చేయాలని చేయలేకపోయాను. 2వ నెలలో అనుకున్నాను చేయాలని చేయలేకపోయాను. 3వ నెల అనుకున్నాను చేయలేక 4, 5, 6 నెలలు గడిచిపోయాయి. ప్రభువా, ఈ 7వ నెలైనా నీ పనిలో, నీ పరిచర్యలో ప్రభువా, దేవా తండ్రి, నేను నా కుటుంబం, నా పిల్లలు నీ పరిచర్యకి పాత్రలుగా వాడుకో ప్రభువా. ఆత్మలను కట్టే కుటుంబాలుగా, కుటుంబాలను రక్షించుకునే కుటుంబాలుగా నన్ను వాడుకో ప్రభువా. మా కుటుంబాలని వాడుకో ప్రభువా. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. మంచి అవయవాలుగా మేము సంఘములో అతకబడిన అనుభవం కలిగి ప్రభువా, వేరు కాదు, కాలు చెయ్య వేరు కాదు, శరీరంలో ఉన్న అవయవాలు బాహ్యంగాను ఆంతర్యంగా కనబడుతున్న అవయవాలు ఎలా కలిసి ఉన్నాయో మేము అలా కలిసి క్షేమాభివృద్ధి చెందాలి ప్రభువా. క్షేమాభివృద్ధి చెందాలి ప్రభువా. నీ శరీరము, నీ రక్త మాంసాలని తీసుకుని నేను పాపములో ఉంటే, చీకట్లో ఉంటే ప్రభువా, అది నీకేమాత్రం మహిమ కాదు నాయనా. మీరు ప్రభు శరీరం అని వివేచింపక, ఆయన రక్తమును వివేచింపక తిని త్రాగువాడు శిక్షను పొందుకుంటున్నాడని చెప్పారు తండ్రి. అటువంటి శిక్షలోనికి మేము వెళ్లకుండా ప్రభువా, రక్షణలో ఉంచి, రక్షణలో నిలబడి, రక్షణలో స్థిరపడి ప్రభువా, నశించిపోతున్న అనేక కుటుంబాలని, అనేక ఆత్మలని ప్రభువా మీ వద్దకు నడిపించేవారిగా, ప్రేమలో మేము అభివృద్ధి చెందాలి నాయన. విశ్వాసములో అభివృద్ధి చెందాలి, సాక్ష్యములో అభివృద్ధి చెందాలి, సమర్పణలో అభివృద్ధి చెందాలి, దైవ కార్యాలలో మేము అభివృద్ధి చెందాలి ప్రభువా. ఇంతవరకు మేము లోకం కోసం, మనుషుల కోసం ఉపయోగపడ్డాం. ఇక నుంచి నేను మీకోసం ఉపయోగపడాలి తండ్రి. నీ పని కొరకు ఉపయోగపడాలి తండ్రి. నీ రక్త మాంసాలని పంచిపెట్టడానికి ఉపయోగపడాలి తండ్రి. మనుషులు వాడుకుంటారు, వదిలిపెట్టేస్తారు తండ్రి. నువ్వైతే మమ్మల్ని మరణము వరకు విడిచిపెట్టవు, ఆ తర్వాత కూడా విడిచిపెట్టవు నాయన. నీ ప్రేమ శాశ్వతమైనది, నీ కృప శాశ్వతమైనది, నీ దయ శాశ్వతమైనది ప్రభువా. యేసయ్యా, యేసయ్యా, మమ్మలను మన్నించి, మమ్మలను క్షమించి, నీ రక్త మాంసాలు మాటి మాటికి మాకు ఇస్తున్నావు తండ్రి. ఇకనైనా మారుతామేమో అని ఎదురు చూస్తున్నావు, ఇకనైనా సత్యమును నిలబడతామేమో అని ఎదురు చూస్తున్నావు తండ్రి. నీ ప్రేమ ఎంత గొప్పది నాయనా, నీ ప్రేమ ఎంత గొప్పది. క్షేమాభివృద్ధి లేక ఎంతమంది కృంగిపోతున్నారు, ఎంతమంది బలహీనమైపోతున్నారు నీకు తెలుసు నాయనా. అయ్యా, నిన్ను జాగ్రత్తగా వెతకడం మాకు నేర్పించయ్యా. అయ్యా, నిన్ను బ్రతిమలాడుకోవటం మాకు నేర్పించయ్యా. అయ్యా, యథార్థముగా జీవించటం మాకు నేర్పించయ్యా. మా స్థితి కొద్దిగా ఉన్నను మేము మనుషుల వైపు చూడక నీ వైపు చూసే కృప దయచే తండ్రి. ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. అటు నీ కృప మాకు దయచే ప్రభువా. లోకం మాకు అక్కర్లేదు నాయనా, నీవు కావాలి, నీ కృప కావాలి, నీ దయ కావాలి. ఆ విధంగా మమ్మలను సరి అయిన సత్య మార్గం నడిపించయ్యా.
మా సంఘములన్నీ సత్యములో నిలబడాలి తండ్రి. వాస్తవమైన జీవములో నిలబడాలి తండ్రి. రేపటి దినాన పరలోకములో నిలబడాలి తండ్రి. రేపటి దినాన పరిశుద్ధులలో నిలబడి స్తుతించాలి ప్రభువా. అట్టి అభిషేకం మాకు కావాలి తండ్రి. అట్టి అభిషేకం మాకు కావాలి తండ్రి. నీవు మాతో నుండా మాకు భయమే లేదు. నేను దావీదు వలెనుందును. నీవు నాలో నుండా నాకు భయమే లేదు. నేను దావీదు వలెనుందును. గొల్యాతుని పడగొట్టి జయమందెదన్. గొల్యాతుని పడగొట్టి జయమందెదా. అభిషేకమా ఆత్మభిషేకమా మమ్ము దీవింప మాపైకి దిగిరమ్మయ. అందరూ పాడుకోవాలి. అభిషేకమా ఆత్మభిషేకమా మమ్ము దీవింప మాపైకి దిగిరమ్మయ. నీవు నాలో నుండా నేను ఎలీషావలే యోర్దానుని విడగొట్టేదను. నీవు నాలో నుండా నేను ఎలీషావలే యోర్దానుని విడగొట్టేదను. ఎన్నో ఘనమైన కార్యములు చెయ్యగలను. ఎన్నో ఘనమైన కార్యములు చెయ్యగలను. అభిషేకమా ఆత్మభిషేకమా మమ్ము దీవింప మాపైకి దిగిరమ్మయ. అభిషేకమా ఆత్మభిషేకమా మమ్ము దీవింప మాపైకి దిగిరమ్మయ. నీవు నాలో నుండా నేను వాలే ఆత్మజ్ఞానముతో మాట్లాడేదను. నీవు నాలో నుండా నేను స్టెఫాను వాలే ఆత్మజ్ఞానముతో మాట్లాడేదను. ఉతల రూపమునకు మారిపోదును. దేవదూతల రూపమునకు మారిపోదును. ఓ అభిషేకమా ఆత్మభిషేకమా మమ్ము దీవింప మాపైకి దిగిరమ్మయ. అభిషేకమా ఆత్మభిషేకమా మమ్ము దీవింప మాపైకి దిగిరమ్మయ. నీవు నాలో నుండా నేను ఎలీషావలే యోర్దానుని విడగొట్టేదను. నీవు నాలో నుండా నేను ఎలీషావలే యోర్దానుని విడగొట్టేదను. ఎన్నో ఘనమైన కార్యములు చెయ్యగలను. ఎన్నో ఘనమైన కార్యములు చెయ్యగలను. అభిషేకమా ఆత్మభిషేకమా మమ్ము దీవింప మాపైకి దిగిరమ్మయ. యేసయ్యా మా మీదకి దిగిరండయ్యా. నీ అభిషేకముతో నడిపించండి అయ్యా. ఆత్మతో మమ్మల్ని నడిపించండి అయ్యా. కృపతో మమ్మల్ని నింపండి అయ్యా. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభు బల్లను ఉట్టనే తీసుకోవద్దు. మీరు పాపానైనా విడిచిపెట్టి బల్ల తీసుకోండి. లేదా మీరు ప్రభువునైనా విడిచిపెట్టి లోకంలో ఉండమని వాక్యం చెప్తుంది.
ఉంటే ఎచ్చగైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చనగా ఉండొద్దని వాక్యం సెలవిస్తుంది. కనుక పవిత్రమైన పరిశుద్ధ రక్త మాంసాలని నువ్వు తీసుకుని పవిత్రుడిగా జీవిస్తే నీకెంత ఆశీర్వాదము, నీకెంత దీవెన, నీకెంత మేలు. లేదా ఆయన శరీర రక్తమాంసాల్లో పాల్గొని నువ్వు ఇంకా పాపములో నిలుచుంటే ఆయన నువ్వు అవమానపరుస్తున్నావని గుర్తించుకో. బాహాటముగా నువ్వు ఆయన్ని సిలువ వేస్తున్నావని గుర్తించుకో. ఆయన్ని చెందవలసిన ఘనత, మహిమ, ప్రభావాల్ని నీ మూలముగా అగౌరవపరుస్తున్నావన్న విషయాన్ని గుర్తు చేసుకుని పశ్చాత్తాపముతో ప్రతి పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి ప్రభు కుమార్తెగా, కుమారుడుగా సమర్పించుకుని ఆయన రక్త మాంసాల్లో పాల్గొను. నువ్వు క్షేమాభివృద్ధి చెందుతావు, కృపలతో నింపబడతావు, కృపకు అప్పగించబడతావు, పరిశుద్ధుల స్వాస్థ్యములో నువ్వు చేర్చబడతావు, పరిశుద్ధుల స్వాస్థ్యము నీకు పంచబడుతుంది, పరిశుద్ధ తలంతుల వరాలు నీకు పంచబడతాయి. కనుక ప్రభువా అట్టి కృప నాకు దయచే తండ్రి అని సమర్పించుకుని ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువైన యేసు తన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై విరవబడిన శరీరము, మీరు దీనిని తినినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నాడని ప్రభు సెలవిచ్చెను. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పాపులమైన మమ్మల్ని రక్షించడానికి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని పంపించావు తండ్రి. ఆయన సిలువలో నలగగొట్టబడి, విరగొట్టబడి ప్రభువా తండ్రి నాయనా మా కొరకు పడిన శ్రమలు వర్ణించలేము తండ్రి, వర్ణించలేము నాయన. నాయనా మీ శరీరములో పాల్గొనుచుండగా నాయనా నీ శరీరములో నాయనా తండ్రి అయ్యా మేము చేతులు వేయుచుండగా మమ్మలను, మా హృదయాలను, మా తలంపులను పరిశుద్ధపరచండి. ఎవ్వరూ అయోగ్యముగా ఈ బలలో చెయ్యి వేయకోకుండా మీరే వారి అంతరాత్మలో హృదయాలను ప్రభువా తట్టి ప్రభువా నీ సాక్షులుగా నిలబెట్టమని యేసుక్రీస్తులో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ప్రభువు తన యొక్క పాత్రను పట్టుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకము చేసుకున్నాడని చెప్పాను. ప్రభువా మరొక్కసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. మీరు కార్చిన రక్తము మా రక్షణకు నాయన కారణమైనది మరొక్కసారి మిమ్మల్ని స్తుతిస్తున్నా. ప్రతి పాపము నుంచి మమ్మల్ని విడిపించేది మీ రక్తం ప్రభువా. మీ ప్రాణం తండ్రి మాకు ఇచ్చారు నాయన. నీకు స్తోత్రాలు. ఈ పాత్రని నా కొరకు, మా కొరకు నాయనా మీరు అప్పగించుకున్న విధానాన్ని బట్టి స్తుతిస్తూ మేమును మీకు అప్పగించుకుంటూ ఈ పాత్రలో చేవేస్తుండగా కృపదయ చేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి.
ప్రభు శరీరం ఇంకా మిగిలి ఉంది, ఆయన రక్తం ఇంకా మిగిలి ఉంది. మీలో కూడా ఇంకా బాప్తిసం లేని వారు మిగిలి ఉన్నారు. యేసుక్రీస్తు నామములో మీరు కూడా రక్షణ పొందుకోండి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. రేపు మంద కాదు. ప్రభు ఒకవేళ ఈ రాత్రి వస్తే మేమంతా పరలోకంలోనికి వెళ్తబడతాం. మీరు విడవబడకూడదు, మీరు కూడా రక్షించబడాలి. రక్షణకి వయసుతో సంబంధం లేదు, మార్పుతోనే సంబంధం ఉంది. మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. పరిశుద్ధాత్మను వరాన్ని మీరు పొందుకుంటారు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అలాగే ప్రభు శరీర రక్త మాంసాల్లో పాల్గొన్న మీరు ప్రభు కోసం నిలబడండి. ప్రభు కోసం తీర్మానం తీసుకోండి. ప్రభు మహిమ కోసం నిలబడండి. ఎక్కడ తప్పిపోవద్దు, ఎక్కడ జారిపోవద్దు. ప్రభు ఎడవడు ఎడబాయుడు ఆయన ప్రేమకే అప్పగించుకోండి. ఒకరి చేయి ఒకరు పట్టుకుని సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేయండి. సంఘము విస్తరించాలి, నీ ద్వారా విస్తరించాలి, నా ద్వారా విస్తరించాలి. అనేక ఆత్మలు పట్టబడాలి. ప్రభువా, నన్ను అలా వాడుకో తండ్రి, నా కుటుంబాన్ని వాడుకో, నా బిడ్డల్ని వాడుకో ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. ఎవరి మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. స్టీఫెన్ ప్రార్థన చేస్తుండగా మనం అందరం ఏకీభవించి ప్రభు సన్నిధిలో మన కుటుంబాలు ఆయన సత్య సువార్తను ప్రకటిస్తూ ఆయన్ని మహిమపరిచినట్లు అందరూ ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధ దివ్యనామానికి మహిమ ఘనత ప్రభావంలో చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ పునరుద్ధాన దినాన తండ్రి నీ సన్నిధిలో కూడుకొని ప్రభువా, అయ్యా సంఘముగా తండ్రి నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి తండ్రి మాకు మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, నీ రక్తము ద్వారా, నీ శరీరము ద్వారా తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచి, అయ్యా తండ్రితో తండ్రి మమ్మల్ని తండ్రి ఐక్యం చేయటానికి, ఆయన ముందు తండ్రి నన్ను అయ్యా మమ్మల్ని నిలవబెట్టడానికి నిష్కలంకమైన తండ్రి, ముడత మచ్చ డాగు లేనటువంటి తండ్రి సంఘముగా తండ్రి మమ్మల్ని నిలవబెట్టడానికి తండ్రి మీరు కార్చిన రక్తమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీరు కార్చిన తండ్రి ఆ రక్తమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, లోకములో తండ్రి అనేక మంది తండ్రి అయ్యా ఇదిగో తండ్రి ఈ ఆదివార దినాన తండ్రి లోకంలో తిరుగుతూ ఉన్నారు తండ్రి. అయ్యా, మేమైతే తండ్రి నీ సన్నిధిలో ఉన్నామని గొప్ప కాదు, కానీ వారు కూడా తండ్రి మాతో కలిసి నిన్ను ఆరాధించాలి, మాతో కలిసి నిన్ను స్తుతించాలి. మా బంధువులు అనేక మంది ఉన్నారు, మా స్నేహితులు అనేక మంది ఉన్నారు తండ్రి, ఇంకా రక్షించబడవలసిన వారు ఉన్నారు, మా సంఘములో ఉన్నారు, మా కుటుంబాల్లో ఉన్నారు తండ్రి. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం బాబు. వారిని కూడా రక్షణలోకి నడిపించండి, వారిని కూడా తండ్రి నీ సంఘంలో చేర్చండి. అయ్యా, నీ పరిశుద్ధ సంఘంలో వారిని కూడా పాలిభాగస్తులు చేసి నీ రొట్టె ద్రాక్షరసంలో తండ్రి వారిని కూడా తండ్రి యోగ్యులుగా తండ్రి తీసుకోవడానికి సహాయం దయచేయండి. మీ కృపలో బలపరిచి తండ్రి అయ్యా ఇంకనూ తండ్రి నీ వాక్యముతో మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ తండ్రి నజరుడైన యేసు నామం ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం అందరం కూర్చున్నాం ప్రియులారా. ఈ సమయం